సార్ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు? నేనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. దేనికంటారు? ఎందుకంటే ఇప్పుడు జగన్ ఉన్నంతలా రాజధాని విషయంలో అయినా ఒక వైజాగ్ని ఎంచుకోవడం, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ. ఇంకొంచెం దాన్ని ఫోకస్ చేస్తే ఐటీ కంపెనీలు అయినా లేకపోతే ఫార్మా కంపెనీస్ అయినా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా రాజధాని సమస్య కంప్లీట్గా తీరిపోయే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఉంటుంది అనుకుంటున్నాను. స్టార్టింగ్లో అమరావతి రాజధాని ఉండడం నాకు సమ్మతమే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పవర్లో రాగానే 3 రాజధానులను పెట్టారు. ఎందుకని అంటారు? అంటే ఇప్పుడు ఒక రాజధానిని డెవలప్ చేయాలంటే ఇప్పుడు హైదరాబాద్ అనే మహానగరం ఉంది, ఒక 400 సంవత్సరాలు అయితే ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు అదే అమరావతి అక్కడ ఉన్నటువంటి 3000 ఎకరాల భూమి వ్యవసాయ భూమి, కంప్లీట్ వ్యవసాయ భూమి. దాన్ని ఇట్లా మహానగరం లెక్క ఒక వైజాగ్ సిటీ లెక్కనైనా కనీసం తయారు చేయాలంటే కనీసం ఒక 40-50 సంవత్సరాలు పడుతుంది. ఇదే మాట అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎవరు? చంద్రబాబు అంటే ఆయన అంతకుముందు కూడా అన్నాడు, నేను పవర్లోకి వస్తే 3 రాజధానులు ఉంటాయన్న కాన్సెప్ట్ స్టార్టింగ్లోనే అన్నాడు. దానివల్లనే అది డ్యామేజ్ జరిగిందని చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు ఎలక్షన్ల ముందు. తర్వాత వచ్చిన తర్వాత ఈయన దాని యొక్క రియాలిటీ తెలుసుకొని దానికి కావాల్సింది ఆల్రెడీ అప్పులలో ఉన్నది స్టేటు, దానికి ప్రత్యేకంగా మళ్ళీ నిధుల కొరకు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. సో అది అంతో కొంత అభివృద్ధి చెందినటువంటి నగరాన్ని డెవలప్ చేస్తే మనకు పెట్టుబడులు వస్తాయన్న ఉద్దేశంతో వైజాగ్ని పరిపాలనా రాజధానిగా చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో అందులో మీకు ఏ పథకం నచ్చింది? నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ నచ్చింది. లేకపోతే వీళ్ళ ఆర్థిక సాయం, చిరు వ్యాపారులకు 10,000 ఆర్థిక సాయం, కొన్ని అయితే బాగా నచ్చింది. మద్య నిషేధం ఎందుకు చేయలేదు అంటారు? మద్య నిషేధం అంటే 2024 ఎలక్షన్లో అక్క చెల్లెంలో ఒక మాట ఇచ్చారు, మద్యం అనేది 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఎందుకు చేయలేకపోయారు? అంటే నిజం చెప్పాలంటే రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఆదాయం లిక్కర్ ఆదాయమే, మద్యపానం మీదనే ఆదాయం వస్తుంది. దానివల్లనే వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా మాటలకు అంతకుముందు చంద్రబాబు కూడా చెప్పిన మద్యపానం నిషేధం వాళ్ళు కూడా చేయలేదు, ఎవరు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకు కనీసం నెల జీతాలు ఇవ్వాలంటే కూడా లిక్కర్ ప్లస్ ఇంకోటి అంటే నేను చెప్పాలి ఏమనుకుంటాను అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమంటున్నారంటే ఆ బ్రాండ్లు దొరకట్లేవు, మాకు కింగ్ ఫిషర్ బ్రాండ్ దొరకట్లేదు, నాకౌట్ బ్రాండ్ దొరకట్లేవు అంటున్నారు. కానీ కంప్లీట్ మద్యపాన నిషేధం చేయాలని మాత్రం ప్రజలు ఎక్కడ కోరుకున్నట్టు ఎక్కడ అనుకున్నట్టు అయితే మనం చూడట్లేదు. ఇప్పుడు 2014 నుంచి 19 దాకా రంజాన్ తోఫా కానీ సంక్రాంతి కానుక కానీ ఇలా ఇచ్చుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఇవ్వలేదు, ఎందుకని అంటారు? ఇప్పుడు చంద్రబాబు అంటే రంజాన్ తోఫాలు అంటే క్రిస్మస్లకు కూడా ఇవ్వలేదు కదా, క్రిస్టమస్లో కూడా ఇవ్వలేదు కదా. అంటే ఫెస్టివల్ వాళ్ళు అంటే ఇప్పుడు మతం అనేది ఏంటంటే వ్యక్తిగత జీవితం, నీకుంటే సెలబ్రేట్ నచ్చితే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు, లేకపోతే లేదు. దాన్ని కూడా మనము రాజకీయాలకు వాడుకోవడం, వాళ్ళు రంజాన్ వచ్చింది, వీళ్ళకు క్రిస్మస్ వచ్చింది, వాళ్ళకు దసరా వచ్చింది, పైసలు ఇవ్వట్లేదు అని మనం ఒక వైపు అడుగుతానే జగన్మోహన్ రెడ్డి మొత్తం పథకాలు ఫ్రీ పథకాలు ఇచ్చి జనాలని సోమరిపోతులు చేస్తుండని ఇంకో వైపు ప్రచారం చేస్తున్నాం. అంటే ఏది కరెక్ట్ మీరే చెప్పండి? అన్న క్యాంటీన్లు అనేది ఉంచితే బాగుంటుంది, అది తీసేసినా దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా పెడితే ఇంకా బాగుంటుంది, అది తప్పే. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుస్తారు 100% నేనైతే ఓడిపోతాడు అనుకుంటున్నా. తెలుగుదేశం వాళ్ళే ఓడగొడతారు ఆడ. థ్యాంక్ యూ అన్న.